డీలిమిటేషన్ ప్రక్రియ మీద అనుకున్నట్టే విపక్షాలు అయితే మాత్రం తిరుగుబాటు ప్రకటించాయి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా సరే బిల్ అయితే మాత్రం ఆగేదైతే లేదు. ఎందుకంటే ఆ అక్కడ అధికార పక్షానికి కావలసిన మెజారిటీ అయితే అక్కడ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ రేజ్ చేస్తున్న అంశం సంపన్న రాష్ట్రాలు, పేద రాష్ట్రాలు. అంటే ఇక్కడ ఆ, అన్ని రాష్ట్రాలకు 50% అని ప్రకటించేసిన ఇక్కడ ఎవరికి ఏ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగదని మోడీ చెబుతున్నా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తోంది విపక్షం, ఐఎన్డిఏ కూటమి. సంపన్న రాష్ట్రాలకు ఒక న్యాయం, పేద రాష్ట్రాలకు ఒక న్యాయం జరుగుతోంది అంటుంది. అదే నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మాత్రం మహిళా బిల్లును వ్యతిరేకిస్తే గనక ఖచ్చితంగా అది నష్టమే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా అది భయపెట్టడం జరుగుతోందా అనేది కూడా ఒక ప్రశ్న. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అంటే ఫైనల్ గా మనం ఎంత చర్చించుకున్న బిల్లు అయితే పాస్ అయిపోద్ది, ఇదేం ఆగదు అనేది ఒకటి. కానీ నిజంగా వీళ్ళు రేట్ చేస్తున్నట్టు ఓకే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా లేదంటే ఇంకో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా అనే దానికంటే సంపన్న రాష్ట్రాలు, పేద రాష్ట్రాలు అనే టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, అది ప్రజల్లో ఏమన్నా ఒక చర్చకు వస్తుందా? కాంగ్రెస్ చరిత్రలో రేవంత్ రెడ్డి చేసిన తప్పు కాంగ్రెస్ని భవిష్యత్తులో వెంటాడుతుంది. అది ఒకటేంటంటే నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది ఎందుకు వ్యతిరేకించాలో కాంగ్రెస్ దగ్గర ఒక క్లారిటీ లేదు. స్వతంత్రం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజన అంతా కూడా జనాభా ప్రాతిపదికనే జరిగింది. నియోజకవర్గాల్లో శాసనసభ నియోజకవర్గాలు 20 ఏళ్ల క్రితం కూడా జరిగినాయి, మన రాష్ట్రంలో కూడా జరిగినాయి శాసనసభ నియోజకవర్గాలు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కూడా అప్పుడు జరిగింది. కాకపోతే సేమ్ సంఖ్యలోనే ఉంచాలి, సంఖ్య పెంచే కార్యక్రమం అప్పుడు వద్దని ఆగారు 20 ఏళ్ల క్రితం. 2006లో అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం 2006లో ప్రారంభించి పని 2009 ఎన్నికల్లో మనం చేసాం. అది అప్పుడు ఇదివరకు మీకు గుర్తుంటే తెనాలి పార్లమెంట్ నుంచి ఒకప్పుడు రోసే గెలిచాడు. అప్పుడు తెనాలి పార్లమెంట్ స్థానం ఎక్కడుంది, తీసేశారు కదా. అట్లాగా పార్లమెంట్ స్థానాలు మల్కాజ్గిరి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సికింద్రాబాదు లోంచి కొంత ఇవన్నీ మార్చుకొచ్చారు అప్పుడు. అట్లాగా నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్యని మాత్రం యథాతథంగా ఉంచడం అనేది ద్రోహం కదా. యాక్చువల్ గా 140 కోట్ల జనాభా ఉన్నారు. ఓటర్ల ప్రకారం చూస్తే 100 కోట్లు. 100 కోట్ల మంది ఉన్నప్పుడు 1000 మంది ఉండాలి ఎంపీలు. ఇది ఇటలీ లాంటి చోట్ల ఉన్నది. అనేక దేశాల్లో అలా జనాభా ప్రాతిపదికన ఉంది. మనకి ఇక్కడ 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక ఎంపీ. ఇది దుర్మార్గం. 20 లక్షల మంది పని ఒక ఎంపీ ఏడ చూడగలుగుతాడు? 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 లక్షల మంది పని. అసలు అది ఓ రకంగా చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న దేశాలు అన్నమాట. అది అంతే. చిన్న దేశాల్లో ఒక ప్రధానమంత్రికి 20 లక్షల మంది ఉంటారు. ఇక్కడ ఓటర్లు 20 లక్షల మంది అంటే మిగతా జనం కూడా కలిపితే 25-30 లక్షలు లెక్క, అంతే కదా. అమ్మ నాన్నలు పిల్లలు లెక్కలు వేసుకుంటే 25 లక్షల జనాభాకి ఒక ఎంపీ ప్రాతినిధ్యమా? ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకు అంటే వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థంగా కొట్టుకు చేస్తున్నారు. మెయిన్ సమస్య అది. అప్పట్లో ఎందుకు చేయలేదంటే పార్లమెంట్ భవనాన్ని ఎక్స్పాండ్ చేయాలి, బ్రిటిష్ వాడు కట్టించింది, మళ్ళీ ఎక్స్పాన్షన్ పని అంతా ఏం పెట్టుకుంటే అదొక నిర్లక్ష్యం, బద్ధకం, అదో రోగం. చేయలే. అసెంబ్లీ సీట్లు చేశారు, అప్పుడు అయిపోయింది. 2009లో అసెంబ్లీ సీట్లు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా వచ్చినాయి కదా. అప్పుడు నువ్వు ఏ ప్రాతిపదికన చేసావు? జనాభా ప్రాతిపదికన చేసావు. ఇప్పుడు వచ్చి జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మనం అందరం రైట్ చేసాం. ఎందుకని? జనాభాకి సంబంధించి ఇద్దరొద్దు, ముగ్గురొద్దు, ఇద్దరు ముద్దు, ఇద్దరొద్దు, ఒక్కళ్ళ ముద్దు, అసలు కనకపోయినా పర్లేదు అనే టైప్ లో మనం ప్రచారం చేసాం. పైగా ఆంక్షలు పెట్టాం. నువ్వు ఎక్కువ మంది పిల్లల కంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళేకుండా స్థానిక సంస్థలు ఆంక్షలు పెట్టాం. అట్లాగే బెనిఫిట్స్ ఇవ్వమన్నాం. దానికి రకరకాల కారణాలు పెట్టాం, మనం ఏడిపించాం పిల్లలు ఎక్కువ మందిని కంటే. దాంతో బలవంతంగా అంతకుముందు అదేది నారు పోసిన వాడే నీరు పోయిడా అన్నటువంటి ఫార్ములాతో ఎంతమందిని అన్నారు. ఇప్పుడు మన అమ్మ నాన్నలకు సంబంధించిన కుటుంబాలు చూడండి, ఎంతమంది పెదనాన్నలు ఎంతమంది ఉంటారు సంఖ్య. ఇప్పటికి వచ్చేటప్పటికి ఒక్కడు లేదా ఇద్దరు, ఇంతే కుటుంబాలు. ఇప్పుడు మళ్ళీ కనమంటున్నారు. అదే వైఫల్యం. అది పక్కన పెడితే ఆ కారణంగా ఏమైపోయింది, దక్షిణాదిని బాగా అమలు చేసింది ఎడ్యుకేటెడ్ కావడం వల్ల. నార్త్ ఇండియా చేయలే. ఇంకోటి ఏమైందంటే దక్షిణాదిలో మన ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ డిపెండ్ అవుతాం, మనం విపరీతంగా ప్రేమించేస్తాం.
ఈ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉన్న విద్యా వైద్యాన్ని నాశనం చేసినాయి, కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు ఇచ్చేసినాయి. దాంతో ఎక్కువ మంది పిల్లల కంటే మనం హాస్పిటల్కి భరించలేము, స్కూళ్ళకి భరించలేమని మనం పిల్లలకి అండం తగ్గించారు. మధ్య తరగతి కూడా, చదువుకోని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా తగ్గించేశారు క్రమంగా. ఈవెన్ చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కష్టం అని చెప్పేసి చేశారు. హాస్పిటల్లో ఫ్రీగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పైగా 500 రూపాయలు 1000 రూపాయలు ఎదురిస్తారనేటప్పుడు కూడా జరిగిపోయినాయి, ఏళ్ల తరబడి సాగిపోయినాయి. దీంతో మన జనన రేటు తగ్గింది, వాళ్ళ జనాభా రేటు పెరిగింది అటు పక్కన. ఈ టైంలో జనాభా ప్రాతిపదికన చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా అన్యాయమే. అది ఎంతమంది ఎత్తారు కూడా మన వాళ్ళందరూ, తప్పులేదు. దానికి చక్కటి పరిష్కారం చూపించారు. అసలు అది అనూహ్య పరిష్కారం మోడీ సర్కార్ చూపెట్టింది. 50% హైక్ ఆల్ దేశవ్యాప్తంగా. అంటే దానికి కూడా ప్రాతిపదిక అవసరం లేదా సార్? అదే ప్రాతిపదిక, సీట్లే ప్రాతిపదిక, అంతేనా? అంతే కదా. ప్రాతిపదిక అంటే ఏంటి? రీజనింగ్. రీజనింగ్ ఎందుకు పెట్టారు? ఇది ఇక్కడ ఈ కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, తూర్పుకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తూర్పులో 2-3 రాష్ట్రాలకు ఒక ఎంపీ సీట్ వస్తుంది ఆ లెక్క అయితే. దక్షిణాదిలో మన ఆంధ్రాకే చూస్తే కేవలం ఒక 5-6 పెరుగుతాయి అంతే. అలాంటి పరిస్థితులు వస్తాయి. నార్త్ ఇండియాకి విపరీతంగా పెరుగుతాయి. యాజ్ పర్ కౌంట్ ఉత్తరప్రదేశ్ 180 స్థానాలు రావాలి, బీహార్ 98 స్థానాలు రావాలి. అక్కడ అంతుంది వాళ్ళ జనాభా లెక్కలో, జనాభా ప్రకారం చూస్తే. అందుకని అట్లా పెడితే ఇక అసలు దక్షిణాది అనేది శాంతం తుడుచుకుపోతుంది. అందుకని తీసుకొచ్చి హాఫ్ అని పెట్టారనమాట. అది ప్రాతిపదిక పెట్టింది. దాంట్లో ఎందుకు వ్యతిరేకించాలి? ఇంకేం రీజన్ కావాలి? దామాషా ప్రాతిపదికన, అదే దామాషా ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఏం వ్యతిరేకించాలో అర్థం కాల. ఎందుకంటే ఎదురుడు మంచిగా చెప్తున్నాడు, ఆ మంచిని వ్యతిరేకిస్తే కుదరదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. మనం విపక్షం అంటే వ్యతిరేకించడానికే పుట్టాం. అందుకోసం రేవంత్ రెడ్డి పట్టుకొచ్చినటువంటి పదం జిఎస్టిపి ఆధారంగా అన్నటువంటి. గుడ్. రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాకుండా కాంగ్రెస్ అయ్యి ఉంటే అట్టగే ఉండేదేమో. రాజ్యాంగాన్ని రాసింది ఆ రోజున రాజ్యాంగ పరిషత్ కాకుండా కాంగ్రెస్ రాసి ఉంటే అంతే చేసి ఉండేవాళ్ళు. ఇది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే డబ్బుల ఆధారంగా నువ్వు సీట్లు పెంచుతావా అంటే అప్పుడు మహారాష్ట్ర వాళ్ళకి 400 సీట్లు ఇవ్వాలి. దేశంలో హైయెస్ట్ జిఎస్డిపి. రెండవది గుజరాత్, వాళ్ళకి 100 సీట్లు ఇవ్వాలి, 100-150. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక 20, తెలంగాణకు ఒక 40. అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటది కాబట్టి ఆయన ఆ మాట లెక్కేసుకున్నాడు. తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ జీడిపిలో పాత్ర పోషిస్తాయని. బడ్జెట్ అప్పులే కాబట్టి ఇక్కడ ఎలాగ తగ్గుతాయి. అది జిఎస్టిపి పరంగా చూస్తే వాళ్ళతో పోటీగానే ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఈ జిఎస్టిపి అన్నటువంటి అంటే సంపన్నులకి పట్టం కడతామని చెప్పడం. అసలు కాంగ్రెస్ పార్టీ చేసేది అది దశాబ్దాలుగా. ఎస్సీ ఎస్టీల్లో తప్పించి సామాన్యుడు ఈవెన్ అందులో కూడా ధనవంతులకే ఇస్తుంది టికెట్లు. మిగతా వాళ్ళందరూ ధనవంతులకే వాళ్ళు ఇచ్చే టికెట్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడన్నా సామాన్యుడికి ఇచ్చారు వాళ్ళు టికెట్లు? సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ కలవాలని ధనస్వామ్యం, వాళ్ళు ప్రజాస్వామ్యం. అదే రేవంత్ నోట్ వచ్చిందేమో అనిపించింది నాకు. అది ఇక చట్టబద్ధం చేద్దాం అనుకున్నాడు కాన్స్టిట్యూషనల్ గా. నేను తేజస్వి యాదవ్ ఆ మాట అంటే దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు తెలంగాణకి తప్పు మాట్లాడాడంటూ డైవర్షన్ చేసుకొస్తున్నాడు. దేశం మొత్తం నవ్వింది అది. అంటే నిన్న తేజస్వి యాదవ్ కరెక్ట్ పాయింట్ అన్నాడు. అంటే అంబానీకి 1,00,000 ఓట్లు, మనకు 1 ఓటు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఈ దేశంలో సమాన హక్కు భారతీయుడికి ఉన్నది ఒకే ఒక్కటి ఓటు. అంబానీ దగ్గర 1,00,000 కోట్లు ఉంచుకో, కానీ ఆయన ఓటుకు ఒకటే ఓటు వాల్యూ ఉంటుంది. కూడా ఒకటే ఓటు వాల్యూ ఉంటుంది అంతే. అంబానీ వచ్చి ఓటేశాడు కాబట్టి ఆ ఓటు 1,00,000 ఓట్లతో సమానం. అదానీ వచ్చి ఓటేశాడు కాబట్టి 2,00,000 ఓట్లతో సమానం ఉంటదా? లేదు కదా. అందుకే కదా కాన్స్టిట్యూషన్ రాసింది. అంతే. నువ్వు జిఎస్డిపితో అంటే ఏంటి అర్థం? ధనవంతుడికి ఎక్కువ సీట్లు, ధనం లేనివాడికి తక్కువ సీట్లు అని చెప్తున్నావు. అంటే ఈశాన్య రాష్ట్రాలను అవమానించమంటున్నావు.
ఉమ్, అంటే అవును. ఈయన ఉత్తరప్రదేశ్ బీహార్ను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. ఉమ్, అసలు అక్కడ ఎక్కువ కాలం పరిపాలించింది నీ పార్టీనే కదా, అంటే వాళ్ళ వెరుగుపడతానని కారణం నీ పార్టీనే కదా. ఉమ్, నువ్వు నాశనం చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు అనమాట. ఉమ్, అది ఉమ్. ఈ విచిత్రమైనటువంటి ప్రాతిపదిక ఏంటో అర్థం కాక ఓకే, ఏదో ఒక వీళ్ళే. సిల్లీ కారణాలు చెప్పేశాడు, ఎవరికి తోచిందాడు. ఉమ్, ఉమ్. అన్యాయం అన్యాయం దీంట్లో అన్యాయం, ఏంద్రే అన్యాయం అంటే లెక్కలేదు అక్కడ. అసలు ఈ డీలిమిటేషన్ 2029 ఎన్నికల కోసమనో లేదంటే జనగణన ఆలస్యం చేయడానికనో అనేది కూడా వీళ్ళ ప్రచారమే. అంటే అదేంటి రేపు ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఉమ్, అని కూడా. ఉమ్, ఇప్పుడు ఉమ్, చూసేసి అవును. 5 రాష్ట్రాల ఎన్నికల్లో జనం అందరు ఎగబడిపోయి ఓట్లేసేస్తారా? ఉమ్. డీలిమిటేషన్ జరిగిందని దీన్ని అసలు దానికి కానీ ప్రాతిపదిక జనగణన ఏముంటుంది? ఆలస్యం అవుద్దా సార్? అంటే జనాభా ప్రాతిపదికనే వెళ్తే గనక మళ్ళీ. ఇంత ఆలస్యమేం లేదు, వచ్చే ఏడాదికి అవ్వాలని కదా లెక్క. 27 ఎండింగ్ అవును. అవుతాయి. ఉమ్, ఉమ్, వీళ్ళు అవును. డీలిమిటేషన్ కదా అంటల్లా, వీళ్ళు ఉమ్. అనేటటువంటిది మహిళా రిజర్వేషన్ కి. మహిళా రిజర్వేషన్ అవును. ఉమ్, ఉమ్, డీలిమిటేషన్ ఏమో అట్టొద్దు, ఎట్ట ఉమ్. కావాలంటే ఎట్టగో తెలియదు. అంటే ఒక మిగతా అక్కడి రకంగా నుంచి సార్ వస్తాయి. ఇది భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అవకాశంగా మారింది. అంటే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించినట్టే. అప్పుడు మహిళలకి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి ఐఎన్డీఏ కూటమి వ్యతిరేకిస్తున్నట్టు ఇది ఒక అస్త్రం అవుతుందా బీజేపీకి? అంటే వీళ్ళు చేసుకున్న తప్పు. ఇప్పుడు క్రిందటిసారి కాంగ్రెస్ పెట్టింది మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్, దాన్ని లాగేసుకుంది ములాయం సింగ్ ఒకసారి, లాలూ ప్రసాద్ ఒకసారి. అంటే ఉమ్, బయట బీజేపీ వాళ్ళు లాగాలి, ఉమ్, ఇప్పుడు అడ్డుపడుతోంది కాంగ్రెస్. ఆ అవును. రోజున పెడతానన్న కాంగ్రెస్ లో అడ్డుపడింది కాంగ్రెస్ కూటమోళ్లే, అవును. సమర్థించింది అప్పుడు కూడా బీజేపీ. ఉమ్, తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేసింది సోనియా గాంధీ. ఉమ్, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది, దేనికి నేలకు గీసుకోవడానికా? అవును. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే ఏం వరుగుతుంది? మళ్ళీ ఉమ్, లోక్సభలో ఆమోదం పొందాలి కదా, మెజార్టీ నీ ఉమ్, దగ్గరే ఉంది. ఉమ్, ఆ రోజున బీజేపీ నువ్వు ట్రాప్లోకి లాగాలి, ఉమ్, నీకే వచ్చిందిగా క్రెడిట్. ఆ రోజున మహిళా ఉమ్, రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే చెయ్యలా. ఉమ్, ఉమ్, ఎందుకంటే వంతాడు మహిళలకు ఇవ్వడం ఏ మగ నాయకుడికి ఇష్టంలే కాంగ్రెస్. ఉమ్, ఉమ్, ఇవాళ కూడా అదే కారణం అడ్డుపడుతుంది. ఉమ్, వంతాడు మహిళలు అనే దాన్ని అంగీకరించలేకపోతున్నారు వీళ్ళు. ఉమ్, ఉమ్. మోడీకి అది ఖచ్చితంగా చేసి తీరాలి. అంటే ఎందుకు అంటే ఒక మహిళగా ఉన్న ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారా మహిళా అంటే వాళ్ళ రిజర్వేషన్ పార్టీ ఏం అడ్డుకుంటున్నట్టే? చెప్తే అదే కదా వాళ్ళకి. ఇంకోటి వాళ్ళ ఇప్పుడు స్టాండ్ బాగా అదే. సమస్య వచ్చింది కాంగ్రెస్ కి, లీడర్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి దేశంలో? ఉమ్, అవును. 33% మంది మహిళలు అంటే దాదాపు 280 ఎంపీ స్థానాలు. ఉమ్, దేశంలో దాదాపుగా ఒక 1000 అసెంబ్లీ స్థానాలు కొత్తగా వస్తాయి దీనివల్ల. అవును. 1500 అసెంబ్లీ స్థానాలు వస్తాయి దగ్గర దగ్గరగా. ఉమ్, అందులో నీకు మహిళల పరంగా చూస్తే దగ్గర దగ్గరగా 700-800 కొత్తగా మహిళలకి రావాలి అక్కడ. ఉమ్, అంతమంది మహిళలు ఎక్కడున్నారు కాంగ్రెస్ లో ఇప్పుడు? అవును. ఒకప్పుడు ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ టైంలో మహిళలు ఉండేవాళ్ళు ప్రాతినిధ్యం. ఇంకోటి కాంగ్రెస్ మహిళల్ని డౌన్ ప్లే చేసుకుంటూ వచ్చింది చాలా కాలంగా. ఉమ్, మహిళా నాయకుల్లో ఎవరు కీలకమైన స్టేజ్లో ఉన్నారు? సోనియా గాంధీ ప్రియాంక ఉంది కాబట్టి అంటారు, వాళ్లే గొప్ప ఉమ్, కదా అంటారు. సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వారసత్వంలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకులు ఎవరున్నారు? ఉమ్, తయారు చేసిన లీడర్లు ఎవరున్నారు? ఇప్పుడు రేణుకా చౌదరి ఈజ్ నాట్ ఉమ్, ఫ్రమ్ కాంగ్రెస్ కదా, టీడీపీ నుంచి పోయినవాడు అవును. కదా. అదే, కాంగ్రెస్ అవును. యాడ్ తయారు చేసింది ఉమ్, నాయకురాళ్ళని, అవును. తయారైన ఉమ్, నాయకురాళ్ళని తొక్కేసింది. ఇప్పుడు ఉమ్, వైసీపీకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ వైసీపీకి పోయారు కదా. అవును. ఉమ్, సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా, గీతారెడ్డి ఉమ్, లాంటి వాళ్ళందరూ ఉమ్, టీఆర్ఎస్కి ఉమ్. పంపించేశారు కదా. టిఆర్ఎస్ తెలంగాణలోనే కళ్ళెదురుగుండా చూస్తే. అవును. ఉమ్, కాబట్టి ఎంకరేజ్ చేయలే ఉమ్, చాలా కాలంగా మహిళా నాయకులు. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇది తెస్తే క్యాండిడేట్లు దొరకరు ఉమ్, కాంగ్రెస్కి. ఉమ్, వాస్తవంగా బీజేపీకి అయినా అదే సమస్య ఉంటుంది. బీజేపీకి ఉమ్, మాత్రం ఎక్కడ ఉన్నారు లీడర్లు? అంటే ఈ మహిళా రిజర్వేషన్ లో మహిళా కోటాలో మళ్ళీ ఓబీసీల మీద డిమాండా? ఓబీసీ తెచ్చారు, ముస్లింలు అన్నారు, ఏదో ఒకటి ఉమ్, మాట్లాడాలి. ఉమ్, సమస్య ఏంటంటే ఇదివరకటి రోజుల్లో అట్లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు చాలా హోంవర్క్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉమ్, వేగ్ స్పీచ్లు, ఒక ఆయన అంటే జిఎస్డిపి అంటే అంటాడు, వీళ్ళు చేసే ఒక ప్రచారం ఆయన ఏం ముస్లింలు జరుగుద్ది అంటే అంటారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది అదే దీని వల్ల ఎట్లా అనుకోవడం అన్యాయం మహిళల్లో. జరుగుతుంది? అసలు నీకు రాజ్యాంగం ప్రకారం బీసీ రిజర్వేషన్ ఉందా ఉమ్, ఎంపీల్లో? ఉమ్, ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ అవును. రిజర్వేషన్ ఉందా కనీసం? లేదు. మరి ఓబీసీ రిజర్వేషన్ ఎట్ట వస్తుంది రాజకీయంగా? ఉమ్, రాజకీయ ఎంపికల్లో ఆ అర్హత లేదు బీసీ అవును. ఓబీసీ లాంటి.
లేదు, కాకపోతే జనరల్ కోటాలోనే వీళ్ళు బీసీలకు పెద్దపీట వేస్తారు అంతే, నువ్వు వేసుకో, రాష్ట్ర ప్రభుత్వాలు. అదే నువ్వు వేసుకో, ఎవడొద్దన్నాడు పార్టీలు. నిన్ను? ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ మార్చి జాబ్స్ లో ఇవ్వగలిగారు వీళ్ళు, చదువుల్లో రిజర్వేషన్ ఇవ్వగలిగారు, ఉద్యోగాలు ఇవ్వగలిగారు బీసీలకి, ఓబీసీ అని, ఓబీసీలు కొంతవరకు అది కూడా. కాబట్టి అక్కడ జరిగింది కదా, దెన్ ఎంకరేజ్ చెయ్యి నువ్వు. నువ్వు రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు నువ్వు చెప్పుకొని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెడదామా దేశవ్యాప్తంగా? ఏ రిజర్వేషన్ అయినా 50% లోపే ఉండాలి. ఓబీసీ రిజర్వేషన్ పొలిటికల్ పెడదామా చెప్పు నువ్వు, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చేయలేదు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ? నువ్వు చెప్పిన ఓబీసీ రిజర్వేషన్ ఇవాళ బీజేపీని అడుగుతున్నావు. గుడ్, 12 ఏళ్ల పార్టీని అడిగావు నువ్వు, 12 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీని. 60 ఏళ్ల అధికారంలో నువ్వెందుకు చేయలే ఓబీసీ రిజర్వేషన్? ముస్లిం రిజర్వేషన్ అడిగారు, 60 ఏళ్లలో నువ్వెందుకు చేయలే? బీసీ రిజర్వేషన్ అడుగుతారు, 60 ఏళ్లలో నువ్వెందుకు చేయలే? అంటే నువ్వు చెయ్యింది ఎవరో చేస్తారంటే ఎట్లాగా? అంటే అక్కడే తేడా జరుగుతుంది అనమాట. కానీ ఒకటి సార్, ఈ బిల్లు నగ్గాలి అంటే 2/3 మెజారిటీ ఫిగర్ ఒక 291కి తగ్గించాలి అనేది. నిన్న కూడా ఒక 104 మంది అంతమంది ఓటు వేయలేదంట కదా సభలో ఉన్న సభ్యులు. అంటే ఈ బిల్లు ఈజీగా అయిపోతుందా? వీళ్ళకి కావాల్సిన మెజారిటీ ఉన్నట్టేనా ఎన్డీఏ కూటమికి? అంటే బేసిక్ గా అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గర ఆగుతుందేమో తెలియదు. మోడీ షా ప్రయత్నిస్తుంది ఏంటంటే ఇప్పుడు 64 ఓట్లు తగ్గుతాయి వీళ్ళకి. అంటే 185 మంది ఎంతో మంది వ్యతిరేకంగా ఓటేశారంట కదా. అదే అంటే దాంట్లో లెక్కనే చూస్తే 2/3 కావాలి వీళ్ళకి. 293 ఉన్నారు, వాళ్ళకి 243 ఉన్నారు, 64 కావాలి యాజ్ పర్ నామ్స్. ఇంకా వీళ్ళకి 2/3 మెజారిటీకి. ఈ 64కి ఏం చేయాలంటే ఇప్పటికీ వీళ్ళు వైసీపీ తర్వాత వాళ్ళ పేరేంటది బిజు జనతా దళ్ వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఒక 5 ఇటుకి యాడ్ అయినాయి, ఇంకొక 60 దాకా కావాలి, 59, 60 దాకా. వాళ్ళని సభలో రాకుండా చేస్తే చాలు, బాయ్కాట్ చేసుకోమంటే సరిపోతుంది. అది చూడాలి ఏం చేస్తారు. విపక్షానికి సంబంధించిన వాళ్ళు సభకు హాజరు కాకుండా ఉంటే సరిపోతుంది, అంతే. 60 మంది అంతే. నిన్న అటెండ్ అయిన వాళ్ళలో అయితే 2/3 ఉన్నట్టే. అట్లాగే రేపు ఇవాళ కూడా బిల్లు సందర్భం కూడా అట్ట చేయొచ్చు. కానీ 50% సీట్లు అనే దాని మీద ఇంకా ముందుకెళ్ళిపోద్ది. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే దానికి మామూలు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు దానికి. కానీ విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తుంది అనే దానికి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా? ఈ రకరకాల అంశాలు తెర మీద తీసుకురావడం, రేవంత్ రెడ్డి ఒకటి మించే లేదు. మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడానికి నియోజకవర్గాల పునర్విభజన అడ్డం పెడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారానే మహిళా రిజర్వేషన్ అన్నట్టుంది అక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది, అది అక్కడ చెప్తోంది. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్ సంబంధించి, అదే చెప్తున్నది వాళ్ళు. అది రైట్. చూద్దాం, డీలిమిటేషన్ వ్యవహారంలో విపక్షం అయితే INDIA కూటమి అయితే పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో అడ్డుకుని సక్సెస్ అవుద్దా, లేదు ఎన్డీఏ కూటమి ఆ బిల్లును కూడా పాస్ చేసి ముందుకెళ్తుందా అనేది ఇంకా వేచి చూడాలి.